టీసీఎన్ ప్రేక్షకులకు నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ఈనాటి వార్తలు. పట్టణంలో చలివేంద్ర కేంద్రాలు. భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు, వివిధ రంగాలలో ప్రజలను ప్రభావితం చేసిన ప్రముఖుల జయంతులు, వర్ధంతులను సంబంధిత సంస్థలు నిర్వహించి ఆ నేతల ప్రాధాన్యతను సమాజానికి గుర్తు చేయటం ఒక ఆనవాయితీగా వస్తున్నది. అయితే తాను రచించిన కమ్యూనిస్టు సిద్ధాంతంతో మొత్తం ప్రపంచాన్ని విశేషంగా ప్రభావితం చేసిన కార్ల్ మార్క్స్ జయంతిని తణుకులోని సిపిఐ, సిపిఎంలు మరిచిపోవటం గొప్ప విషయమే. మార్క్స్ సిద్ధాంతాలతో రూపుదిద్దుకున్న ఈ పార్టీలు ఆయన జయంతిని పురస్కరించుకుని ఏ విధమైన కార్యక్రమాలు నిర్వహించకపోవటం చర్చాంశనీయమైంది. 1818 మే 5వ తేదీన కార్ల్ మార్క్స్ జర్మనీ దేశంలోని రైన్ రాష్ట్రానికి చెందిన ట్రయర్ అనే చిన్న పట్టణంలో జన్మించారు. ఈ రాష్ట్రం ఫ్రాన్స్ సరిహద్దుల్లో ఉండటం వల్ల ఫ్రాన్స్లో వచ్చిన బూర్జువా విప్లవ ప్రభావం, ఉదారవాద రాజకీయ భావాల ప్రభావాలు కార్ల్ మార్క్స్పై పడ్డాయి. ముఖ్యంగా జర్మనీలో అన్ని రాష్ట్రాల కన్నా మార్క్స్ నివసించిన రైన్ రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతం కావడంతో కార్మికుల జీవన విధానం, శ్రమ దోపిడీని అవగాహన చేసుకోవటానికి అవకాశం ఏర్పడింది. 1830 నుంచి 35 వరకు ప్రాథమిక విద్యను ట్రయర్ పట్టణంలో పూర్తి చేసి ఉన్నత విద్యను జాన్ బెర్లిన్ విశ్వవిద్యాలయంలో అభ్యసించారు. అదే కాలంలో ప్రపంచ చరిత్రను, మానవ పరిణామ క్రమాన్ని పూర్తిగా అధ్యయనం చేసిన కార్ల్ మార్క్స్ యాంగిల్స్తో కలిసి శ్రమ దోపిడీ లేని సమాజం కోసం కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని వ్రాసి ప్రజలకు అందించారు. ఈ సిద్ధాంతం ఆధారంగానే ప్రపంచ దేశాలలో కమ్యూనిస్టు పార్టీలు ఏర్పడి లక్ష్య సాధనకు కృషి చేస్తున్నాయి. కార్ల్ మార్క్స్ జయంతి సందర్భంగా ఆయన రచించిన సిద్ధాంతానికి ఉన్న ప్రాధాన్యతను తణుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల చరిత్ర అధ్యాపకులు కొప్పర్తి వెంకటరమణమూర్తి టీసీఎన్తో మాట్లాడుతూ వివరించారు. ఈరోజు ప్రపంచ మేధావి, మహామహోపాధ్యాయుడు అయిన కార్ల్ మార్క్స్ జన్మదినం. ఆయన ఇవాటికి 190 సంవత్సరాల క్రితం, అంటే 1818 మే నెల 5వ తారీఖున జన్మించాడు. ప్రపంచ మానవాళి ఆలోచన విధానాన్ని మార్చివేసిన ఈ మహామేధావి జన్మదినాన్ని గుర్తుంచుకొని సిటీ కేబుల్ ఇలాగా వార్తా సేకరణ చేయటం చాలా సముచితంగా ఉంది. ప్రజాభిప్రాయాన్ని మరొకసారి మార్క్స్ గురించి వాళ్ళ జనం ఏమనుకుంటున్నారో చెప్పించే ప్రయత్నం చేయటం చాలా సంతోషంగా ఉంది. మార్క్స్ మహాతత్వవేత్త. సోక్రటీస్ దగ్గర నుంచి హెగెల్ దాకా నడిచిన తత్వవేత్తల పరంపరలలో చాలా భిన్నమైన వాడు. ఎందుకు అనంటే, ఒక గొప్ప మాట అన్నాడు మార్క్స్. ఇప్పటి వరకు తత్వవేత్తలు ప్రపంచాన్ని వ్యాఖ్యానించడానికే ప్రయత్నం చేశారు. నిజానికి వ్యాఖ్యానించడం కాదు చేయాల్సింది, మార్చడము అని చెప్పి అన్నారు. ద ఫిలాసఫర్స్ ఆఫ్ ద వరల్డ్ హ్యావ్ హిదర్టు ఇంటర్ప్రిటెడ్ ఇట్. ద పాయింట్ హవర్ ఈస్ నాట్ టు ఇంటర్ప్రిట్ ఇట్ బట్ టు చేంజ్ ఇట్ అని అనగలిగిన మహామేధావి కార్ల్ మార్క్స్. అంటే ప్రపంచాన్ని చూస్తూ దాన్ని కేవలం వ్యాఖ్యానిస్తూ ఊరుకోవడం కాకుండా మానవాళి స్థితిగతుల్ని మార్చడానికి తత్వవేత్తలు ఆలోచనలు చేయాలి అని చెప్పినవాడు కార్ల్ మార్క్స్. అందుకు అనుగుణంగా తన మేధా సంపత్తిని అంతటినీ కూర్చి ఫ్రెడరిక్ ఏంగిల్స్తో కలిసి 1848లో ప్రపంచాన్ని మార్చివేసే పుస్తకమైన కమ్యూనిస్ట్ ప్రణాళిక లేదా ది కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనే చిన్ని గ్రంథాన్ని రచించాడు. ఈ 40-50 పేజీల ఈ పుస్తకం గడిచిన 200 సంవత్సరాల చరిత్రను ప్రభావితం చేసింది, చేస్తున్నది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అందులో మార్క్స్ ఇప్పటిదాకా జరిగిన పోరాటం అంతా కూడా వర్గ సంఘర్షణల చరిత్రే అని చెప్పి అన్నాడు. ది హిస్టరీ ఆఫ్ ఆల్ హిదర్ టు ఎగ్జిస్టింగ్ సొసైటీ ఈజ్ హిస్టరీ ఆఫ్ క్లాస్ స్ట్రగుల్స్ అనే ఒక నూతన ప్రతిపాదన చేశాడు. అంటే చరిత్ర అంటే ఇప్పటిదాకా మనం పోరాటాలనే అనుకున్నాం, కానీ మార్క్స్ ఆ పోరాటాన్ని వర్గ పోరాటం అనే వివరణ ద్వారా ఒక కొత్త ఆలోచనను మార్క్స్ మానవాళికి అందించాడు. మొత్తం మీద మార్క్స్ ఈ 19-20 శతాబ్దాలు మానవాళికి 2 గొప్ప పరిపాలన విధానాల్ని అందించాయి. ఒకటి ప్రజాస్వామ్యం, 2 సామ్యవాదం. అయితే ఈ రెండిట్లో ప్రజాస్వామ్యం మానవాళికి స్వేచ్ఛకు పూచీపడుతో పడింది, కానీ మనిషి ఆకలికి పూచీపడలేకపోయింది. కానీ సామ్యవాద సిద్ధాంత ప్రతిపాదన ద్వారా
కార్ల్ మార్క్స్ మొట్టమొదటిసారిగా మానవాళి యొక్క ఆకలికి పూచిపడడానికి ముందుకు వచ్చాడు. నిజానికి స్వాతంత్ర్యం, శ్రీశ్రీ ఒక మాట అన్నాడు, స్వాతంత్ర్యం మారుపేరు సామ్యవాదమే సత్యం, చావులేని ఆసత్యం జ్వలిస్తుంది అని నిత్యం. మార్క్స్ సామ్యవాద రథసారథి మార్క్స్ చూపే నది తీరం, తూర్పు దిక్కు మందారం ఆర్పరాని అంగారం అని అన్నాడు. అంటే స్వాతంత్ర్యానికి, ప్రజాస్వామ్యానికి నిజానికి నిజమైన అర్థం సామ్యవాదమేననే అర్థాన్ని శ్రీశ్రీ విపులం చేసి చెప్పాడు. కాబట్టి ప్రపంచ మానవాళి భౌతిక అవసరాలని తీర్చడానికి కావలసిన మార్గాన్ని కార్ల్ మార్క్స్ అన్వేషించాడు. అప్పటిదాకా అట్టడుగున పడిపోయిన వర్గాలను మళ్ళీ చరిత్ర రంగం మీదకి తీసుకొని రావడానికి మార్క్స్ చేసిన ప్రయత్నం చాలా గొప్పది. నిజానికి చిరకాలంగా జరుగుతున్న దోపిడీ, అన్యాయాలు, వీటన్నిటి మీద తిరుగుబాటుగా మార్క్స్ సిద్ధాంతాన్ని ప్రవచించాడు. అందుకే మైకవిస్కీ ఒక మార్క్స్ ఆవిర్భావాన్ని గురించి చాలా గొప్ప మాటలు పేర్కొన్నాడు. మైకవిస్కీ ప్రసిద్ధ రష్యన్ మేధావి, రచయిత, కవి, పండితుడు ఏమంటున్నాడు అంటే, విద్యుత్ కిరణాలు ఉక్కును తినేసినట్లు పెట్టుబడిదారీ విధానపు రోజులు నిండాయి, అప్పుడు కాలం కడుపుతో ఉండి కార్ల్ మార్క్స్ను ప్రసవించింది అని అన్నాడు. నిజానికి ఎప్పుడైతే ఈ సమాజం మారాల్సిన అవసరం ఉందో, ఎక్కడైతే దోపిడీ, అణచివేత తొలగిపోయి అట్టడుగు వర్గాలకు చెందిన ప్రజలకి తిండి, గుడ్డ, నీడ కావాల్సిన అవసరం ఎప్పుడైతే దాని అవసరం తీవ్ర స్థితికి వెళ్ళిందో, నిజానికి అలాంటి అద్భుతమైన సమయంలో కాలమే కడుపుతో ఉండి కార్ల్ మార్క్స్ను ప్రసవించిందని మైకవిస్కీ పేర్కొనడం చాలా సముచితంగా ఉంది. మార్క్స్ ఆవిర్భావం ఆ వర్గాలలో నూతన ఉత్తేజాన్ని తీసుకొని వచ్చింది. సరే, మార్క్స్ చెప్పిన సిద్ధాంతాలు చాలా లోతైన సిద్ధాంతాలు, సమాజానికి అన్వయించే సిద్ధాంతాలు. అంతిమంగా ఆయన ప్రవచించిన చారిత్రక భౌతికవాదం అని అంటాం, హిస్టారికల్ మెటీరియలిజం అని, దాన్నే గతితార్కిక భౌతికవాదం, డైలెక్టికల్ మెటీరియలిజం అని చెప్పిన సిద్ధాంతాల్లో ఉన్నవాడికి లేనివాడికి మధ్య జరిగే పోరాటంలో అంతిమంగా లేనివాడి విజయాన్ని సాధిస్తాడని, సమాజంలో ఉన్న వర్గాలు పోయి వర్గరహితమైన ఒక గొప్ప సమాజం ఏర్పడుతుందని, ఆ వర్గ సమాజాన్ని ఏర్పరచడం కోసం సాగే ఉద్యమంలో ప్రాలెటేరియట్స్ అంటే ఈ అట్టడుగు వర్గాలకు చెందిన వాళ్ళు, ఎవరైతే హ్యావ్ నాట్స్ ఉన్నారో వాళ్ళు నిజానికి పోరాటం చేస్తే పోయేదేమీ లేదు అని అన్నాడు. Let the ruling class tremble at the communist revolution. The proletariats have nothing to lose but chains. Let the working men of all countries unite. They have a world to win. Working men of all countries unite అని అన్నాడు. అంటే ఈ అగ్రవర్గ, ఈ ఆధిపత్య వర్గాల మీద జరిగే పోరాటం చేయడానికి ముందుకు వెళితే పోవడానికి ఈ అట్టడుగు వర్గాలకి ఏమీ లేదు, ఉండటానికి ఏమీ లేదు, పోవడానికి వాళ్ళకి ఏమీ లేదనే ఒక గొప్ప రసాత్మకమైన వాక్యాన్ని కార్ల్ మార్క్స్ ఇందులో ప్రవచించాడు. ఆ దిశగా సమాజం చాలా నూతన సిద్ధాంతాల్ని, నూతన విప్లవాల్ని సాధించుకుంది. ఆ విప్లవాల్లో కొన్ని ఒడిదుడుకులు వచ్చిన మాట నిజమే. అయినా మానవాళి ఉన్నంతకాలము మార్క్సిజం యొక్క ఆవశ్యకత ఉంటుంది. ఎవరమైనా మార్క్సిజం 1985 తర్వాత రష్యాలోనో లేకపోతే ఈస్ట్ యూరోప్లోనో విఫలమైన సందర్భాన్ని గుర్తుకు తెచ్చుకొని మార్క్సిజం విఫలమైంది అని కనుక అనేటట్లయితే అది వ్యక్తిగతంగా నేనేమనుకుంటాను అని అంటే, అది మార్క్సిజం వైఫల్యం కాదు, మానవాళి వైఫల్యమేనని చెప్పి నేను అనుకుంటాను. ఇంకొకటి ఏమిటి అని అంటే, చాలామంది మార్క్సిజం ఏదో ఒక రాజకీయ సిద్ధాంతం మాత్రమే అని చెప్పి అనుకుంటూ ఉంటారు. నిజానికి మార్క్స్ సిద్ధాంతం మార్క్స్ కేవలం రాజకీయపరమైన సిద్ధాంతం కాదు. మార్క్సిజం యొక్క ప్రభావం పడని రంగం అంటూ ఈ 2 శతాబ్దాల్లో లేదు అని చెప్పవచ్చు. అది సాహిత్యము, కళలు, సినిమా దగ్గర నుంచి మొదలుపెట్టి అన్ని కళారంగాలకి వ్యాపించిన ఒక గొప్ప సిద్ధాంతం. నిజానికి మార్క్సిజం అనేది ఒక సిద్ధాంతం కూడా కాదు, మానవాళి పూర్తిగా తమలో నిక్షిప్తం చేసుకోవలసిన ఒక జీవన విధానం అని అనిపిస్తూ ఉంటుంది. నిజానికి అన్ని రంగాలకు విస్తరించిన మార్క్సిజం ఒకవేళ రాజకీయ రంగానికి సంబంధించి ఎట్లా ఉన్నప్పటికీ కూడా కళారంగంలో మాత్రం, కళా సాంస్కృతిక సాహిత్య రంగాల్లో మాత్రం మార్క్సిజం యొక్క ప్రభావం ఎప్పటికీ విస్మరించరానిదిగా ఉంటుందని, చిరకాలం మన్నుతుందని చెప్పి నేను భావిస్తున్నాను.